న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్నకాశీరేవులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవాన్ని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు జనసేన ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం రాష్ట్ర మంత్రిగా కందుల దుర్గేష్కు ఇది మొట్టమొదటిసారి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభల అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు విచ్చేసి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ రథోత్సవంలో ఆర్యవైశ్య భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి కలిసెములతో నిడదవోలు పురవీధులలో కనువిందు చేశారు. కోలాటం, కేరళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలతో సాగిన ఈ రథోత్సవానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బచ్చు వీరవెంకట లక్ష్మణ్, సెక్రటరీ ఉప్పల సతీష్, ట్రెజరర్ కేదారశెట్టి సత్యనారాయణ, ప్రోగ్రామ్ చైర్మన్ కేదారశెట్టి రవికుమార్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పచ్చుపులుసు వీరభద్రరావు, పచ్చుపులుసు ఆదిబాబు, పూసరపు వెంకటేశ్వరరావు, గమిని నాగేశ్వరరావు, బచ్చు సుమన్, కొండా ఫణి, చెక్కా రవి, జవ్వాది పవన్, మాజేటి నరసింహమూర్తి, కేదారశెట్టి నెహ్రూ, కేదారశెట్టి వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సేవా సంఘం జల్లూరి పుష్పవతి, వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ సింహాద్రి శిరీష మరియు నిడదవోలు పట్టణ ప్రముఖులు, వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. నేను పాల్పంచుకునేటువంటి అదృష్టం కల్పించినటువంటి వాసవి క్లబ్ వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి, ఇంకా పెద్దలందరికీ స్వీకారం చేసిన తర్వాత పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి ఆధ్యాత్మిక కార్యక్రమం వాసవి మాత రథోత్సవం కావడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, కానీ
ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రం మొట్టమొదటి కార్యక్రమం ఈ వాసవి మాత రథోత్సవం అనేటువంటి మాటనే నెల్లూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇంత నెల్లూరు నియోజకవర్గానికి నెల్లూరు పట్టణానికి ప్రజలందరికీ కూడా అన్ని రకాల శుభాలు కలగజేయాలని ఆ మాతని ప్రార్థిస్తూ పెనుగొండలో వాసవి మాతని నేను అప్పటి ముఖ్యమంత్రి కొలిగేటి రోసయ్య గారితో శాసనసభ్యుడు కావాలనుకున్నాను. మీరు కేవలం శాసనసభ్యుడు ఏంటి, నేను మంత్రిని చేస్తామనేటువంటి మాటతోటి ఈ అవకాశం కల్పించిన వాసవి క్లబ్ వారందరికీ, అదేవిధంగా ఆ రోజు నేను వాసవి క్లబ్ వారు వైశ్య లేడీస్ ఏర్పాటు చేసుకుని కిట్టి పార్టీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాస్ చేతితో పట్టుకుని తప్పనిసరిగా నేను నెగ్గిస్తామనేటువంటి మాట చెప్పినటువంటి వైశ్య లేడీస్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు అనుకోని విధంగా లభించినటువంటి అదృష్టంగా భావిస్తూ మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై వాసవి మాత. క్రమశిక్షణ మన వాళ్ళందరూ మన వాసవి మాతకు భక్తమాసాన్ని చెప్పి భక్తమాసాలారా నిర్మల పట్టణంలో వేచిస్తున్నటువంటి వాసవి మాత అమ్మవారు ఈరోజు వాసవి నిర్మల వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన నెల రోజుల నుంచి ఈ సభ్యులు ఇంత అందంగా తయారైంది సార్ ఈ రథయాత్ర. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలన్నీ సార్కి చూపించారు. సార్ అమ్మ పెడతాం సార్, ఇటు దుర్గేష్ గారు. అయిపోయిందండి, మీరు తీసుకోండి. తమ్ముడు